రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్ అంటే ఆయన లెక్క వేరు, కొంచెం దక్కా ముఖ్యం తిన్నాడు, అనుభవంగా ఉన్నాడు. ఇది అట్ట కాదు, ఇంటి నుంచి ఆయనకి, ఆయన నుంచి ఆయనకి పోయి ఏదో ఒక రకంగా అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయ్యాడు. కొంచెం టైం ఇస్తే చెయ్యాలని తపంతో ఉన్నాడు, చెయ్యాలనే తపంతో మాత్రం ఉన్నాడు, అదే కదా. అని కొంచెం ఇదంతా 2 వచ్చిందండి, 2 సగం పరిపాలన ఉంది. ఏదో లేడీస్ కి బస్ ఇచ్చాడు, తర్వాత ఇంకోటి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, రైతులకు కూడా ఇచ్చాడు, అన్ని ఏదో 1-2. ఇప్పుడు నాకే 2000 పెన్షన్ 4 అన్నాడు. వెయిట్ చేయాలి, ఇస్తాడేమో, తొందరపడకూడదు. తొందరపడకుండా ఉంటే వెయిట్ చేస్తే ఇస్తాడేమోనండి, చూద్దాం. ఎంతమంది ఆయన 2 తరాలు పరిపాలించి రేవంత్ రెడ్డి గారికి కూడా టైం ఇస్తే ఆయన పరిపాలన చేయాలంటే అనేది ఒక 5 ఏళ్ళు చూద్దాం. మధ్యలో చెలికి ఆయన అనవసరంగా డిస్టర్బ్ చేసి ఏదో మొత్తానికి ఫైట్ చేస్తున్నాడు. కొంతమంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన చేత కావట్లేదు, ఆయన కేసీఆర్ కంటే బాగా చేయట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నాడు కదా. ఈ అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారయ్యా. వాళ్ళు రాదు, పీకవతలను రాలేదు, వాళ్ళు చేయరు, పీకవతలను చేయలేరు, వీళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు నాన్న. కాబట్టి అతను చేయాలనే తపంతో ఉన్నాడు. నేను అతని ఉపన్యాసాలు కానీ అతని యొక్క అడుగులు బాగా దగ్గరగా పరిశీలించి ఈ యొక్క మాట్లాడవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు, 8 లక్షల వేల కోట్లు అప్పు ఇచ్చింది. వాటి వడ్డీ కట్టాలా, మళ్ళీ తర్వాత మన ఈ మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి వాటికి ఎంతో కొంత చేసుకుంటూ రావాలి. మాక్సిమం రీచ్ అవుతున్నాడు. ఇతర దేశాలు కూడా పోయి బాగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం లేకపోయినా ఇతర దేశాలు కూడా చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడి ఆయనతో మంచి మార్పు తీసుకొచ్చాడు, పెట్టుబడులు ఆకర్షించాడు. ఇక్కడ మన హైదరాబాదు మంచి వనరులు ఉన్నటువంటి రాష్ట్రం. టైము కొంచెం ఇవ్వాలా. క్యాబినెట్ లో కూడా మంచి అందరూ ఆయనకు అనుకూలంగా ఉండాలి. అధికార పార్టీ కూడా అటు ఖర్గే గారు కానీ, ఇటు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియమ్మ గారిని అందరూ కూడా ఆయన సహకారం పూర్తిగా ఇచ్చారు, ఫుల్ పవర్స్ ఇచ్చారు. గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. వాళ్ళకేం తెలుసు, కాంగ్రెస్ మన వాళ్ళు 2 సార్లు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి 2 ఛాన్సులు ఇస్తారు తెలుగు వాళ్ళు. మన తెలుగు 2 తరములు, అది ఫస్ట్ టర్మ్ కదా, ఇంకో తరం కూడా ఆయన ఖచ్చితంగా అవుతాడు అని నమ్మకం నాకు ఉంది. ఇవాళ